గతంలో ఒక పోటీ పరీక్షలో ఈ బిట్ అడిగారు. ప్రతి పిల్లవాడిని బలాలు బలహీనతలు గుర్తించి వాటికి గల కారణాలు తెలుసుకోవడానికి ఉపయోగపడే పరీక్షలు. ఆప్షన్ 1 సాధనా పరీక్షలు, ఆప్షన్ 2 లఘు పరీక్షలు, ఆప్షన్ 3 లోప నిర్ధారణ పరీక్షలు, ఆప్షన్ 4 సంకలన పరీక్షలు. చూడండి, ఇక్కడ బలహీనతలు అనేది కీవర్డ్. అడిగిన ప్రశ్నలో కీలకమైన పదాన్ని గుర్తించాలి. కనుక ఇక్కడ విద్యార్థి బలహీనతలు గుర్తించేటువంటి మూల్యాంకనం మరియు పరీక్షలు లోప నిర్ధారణ పరీక్షలు ఇవి సాధారణంగా బోధన చేపట్టడానికి ముందు నిర్వహించడం జరుగుతుంది. మరొక ప్రశ్న, బోధనాభ్యసన ప్రక్రియ ప్రారంభించే ముందు విద్యార్థుల యొక్క సామర్థ్యాలను బలహీనతలను తెలుసుకోవడానికి ఉపయోగించే మూల్యాంకనం. ఫిలిప్ డబ్ల్యూ జాక్సన్ ప్రకారం బోధనలో 3 ముఖ్యమైన దశలు ఉంటాయి. బోధన పూర్వక దశ, పరస్పర బోధన దశ, బోధనానంతర దశ. చాలా ఇంపార్టెంట్. ప్రీ ఫేజ్ టీచింగ్, ఇంటరాక్టివ్ టీచింగ్, పోస్ట్ ఫేజ్ టీచింగ్. అడిగిన ప్రశ్న, బోధనాభ్యసన ప్రక్రియ ప్రారంభించే ముందు. ఈ సందర్భంలో మీరు 3 మూల్యాంకనాలు తెలుసుకోండి. బోధనాభ్యసన ప్రక్రియ ప్రారంభించడానికి ముందు నిర్వహించేది లోప నిర్ధారణ మూల్యాంకనము. బోధనాభ్యసన ప్రక్రియ పూర్తయిన తర్వాత బోధనానంతర దశ తర్వాత నిర్వహించేది సంగ్రహణాత్మక మూల్యాంకనము. అదేవిధంగా బోధన జరిగేటప్పుడు పరస్పర బోధన దశలో నిర్వహించేది నిర్మాణాత్మక మూల్యాంకనం. కనుక మూల్యాంకనంలోని 3 రకాలను బోధనలోని 3 దశలతో పోల్చుతూ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో బిట్ అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ విధంగా ప్రశ్నలు మీరు నేర్చుకోండి. ప్లే స్టోర్లో ఎమిలీ అకాడమీ అని టైప్ చేసి నేడే యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్.